నమస్తే, నేను అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాడో ఏమో కానీ ఆయనకున్నటువంటి వ్యక్తిగత కక్ష అని కొంతమంది అంటున్నారు. హిందువుల పైన ఆయనకున్నటువంటి వ్యక్తిగత కక్ష, హిందూ మతం పైన ఆయనకున్నటువంటి మానసిక సంఘర్షణ ఏదైతే ఉంటుందో అదొక మానసిక రుగ్మత, దాని పూర్తి స్థాయిలో కలియుగ దైవం అయినటువంటి వెంకటేశ్వర స్వామిని టార్గెట్ చేస్తా ఆయన తీసుకున్నటువంటి చర్యలు అనేక వివాదాలకు తావునిచ్చింది. మరీ ముఖ్యంగా తిరుమల వేదికగా ఏదైతే కల్తీ వ్యవహారం ఉన్నదో ఆ కల్తీ వ్యవహారము గత 6-7 ఏళ్లుగా ప్రజల యొక్క ఏదైతే ప్రజా నోటీసులో నాన్నతనే ఉన్నది. ఈ క్రమంలో ఇప్పటిదాకా మొన్న కూడా ఏదైతే సుప్రీంకోర్టు నియమించినటువంటి సిట్ ఒక ఫైనల్ ఛార్జ్ షీట్ విడుదల చేసింది. ఆ ఛార్జ్ షీట్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ తీసుకొని వైసీపీ వాళ్ళు ఏమన్నారంటే, అసలు ఇలా దాంట్లో ఏదైతే జీవాలకు కలవలేదు కదా, పందికు కలవలేదు కదా, మీరు అబద్ధాలు చెప్పినారని చెప్పి వీళ్ళు మళ్ళీ ధర్నా చేయడం మొదలు పెట్టారు. వాస్తవంగా లాజిక్ ఏంది, ఏదైతే సుప్రీంకోర్టు పరిధిలో సిట్ నియమించారో ఆ సిట్ వేసినటువంటి ఛార్జ్ షీట్లో పూర్తి స్థాయిలో ఏం చెప్తున్నారంటే, దీంట్లో ఒక్క బొట్టు నెయ్యి కూడా వాడలేదు, దాదాపు 68 లక్షల కేజీల పైన లడ్డు తయారు చేశారు, 2 కోట్ల లడ్లు పైచిలకు సరఫరా చేశారని చెప్పి వాళ్ళు చెప్పినారనమాట. ఆ ఛార్జ్ షీట్ యొక్క అంతరార్థం అది. కానీ వైసీపీ వాళ్ళు ఏమన్నారు, జీవాలకు కలపలేదు కదా అని చెప్పి దీనిపైన పోతున్నారు. సహజంగా నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఒక మనిషి ఒక దారిలో పోతా ఉంటాడు, ఉన్న పొలంగా అనుకోకుండా యాక్సిడెంట్ అవుతాడు. ఆ యాక్సిడెంట్ అయినప్పుడు ఆ మనిషి అక్కడికక్కడికి చనిపోతే పక్కన ఎవరైతే చూస్తారో అతన్ని పోలీసు వాళ్ళు ఏవైనా అడిగినప్పుడు, ఎట్ట చచ్చిపోయినాడు, ఎక్కడ దెబ్బలు తగిలాయంటే, సార్ తలపైన దెబ్బలు తగిలాయి సార్, ఎక్కువ రక్తం గారిపోయింది సార్ అని చెప్తారు. ఇప్పుడు వైసీపీ వాళ్ళు చేస్తున్నటువంటి వితరణ వాదన ఏంటంటే, కల్తీ జరిగింది అనేది కన్ఫర్మ్. అంటే నేను ఏ విధంగా అయితే ఇక్కడ ఇందాక ఒక ఎగ్జాంపుల్ చెప్పానో దాంట్లో చనిపోయినాడు అనేది కన్ఫర్మ్. అక్కడ తలపైన అంత పెద్ద దెబ్బ తగలేదు కదా, చిన్న దెబ్బే కదా అని చెప్పి వైసీపీ వాళ్ళు వితరణవాదం చేస్తున్నారు. అది లాజిక్. మొత్తం మీద తిరుమల లడ్డు వ్యవహారంలో పూర్తి స్థాయిలో కల్తీ చేశారనేది వాస్తవము. దాంట్లో కొన్ని చోట్ల ప్రాణాపాయంకి గురి చేసేటువంటి ఎలిమెంట్స్ కూడా వాడినారనేది వాస్తవము. పూర్తి స్థాయిలో ఏదైతే ఆంధ్రప్రదేశ్ నియమించిందో సిట్టు, ఆ సిట్టుని వద్దని దాన్ని కాలదనేసి సుప్రీంకోర్టు వరకు పోయి మీ ఆధీనంలో ఈ విచారణ జరపండి అని చెప్పి వైసీపీలోని పెద్దలు అక్కడికి పోతే, స్వయంగా సుప్రీంకోర్టు నియమించేటువంటి సిట్టు ఏదైతే ఉన్నదో సిబిఐ ఆఫీసర్లు ఇద్దరు, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఐపీఎస్ ఆఫీసర్లు ఇద్దరు, అదేవిధంగా ఫుడ్ సేఫ్టీ ఆఫీసరు, వీళ్ళందరూ కలిసి విచారణ చేసిన అనంతరం వదిలినటువంటి ఛార్జ్ షీట్లో ఈ యొక్క ఏదైతే విషయాలు జోడించినారో అవి చూస్తే విస్తుపోయే విధంగా ఉన్నాయి. దానిపైన క్లియర్ కట్గా సుత్తి లేకుండా సూటిగా ఏం జరిగిందో తెలిపేటువంటి ప్రయత్నం చేద్దాం ఈ వీడియో ఆధారంగా. కల్తీ కథ ఇదే. 2019 వైసీపీ సర్కారులో బీజము, నెయ్యి కొనుగోలు నిబంధనల్లో సడలింపు, 2022లో కల్తీ వ్యవహారం వెలుగులోకి. వాస్తవంగా నారా చంద్రబాబు నాయుడు గారు 2004 మునుపు ఆల్మోస్ట్ 2003 సమయంలో ఆయనకు అలిపిరి కేంద్రంగా ఏదైతే ఆయన పైన బ్లాస్ట్ జరిపినారో అంతమంది చనిపోయినా కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ఆ టైంలో బతుకున్నాను కారణం కలియుగ దైవం అయినటువంటి వెంకటేశ్వర స్వామి, నా ప్రాణాలు ఆయనే కాపాడాడని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికీ ఆ యొక్క దేవుడి పైన ఆయన భక్తి భావాలు చూపిస్తూనే ఉంటాడు. అయితే ఆయన అధికారంలోకి పోయిన అనంతరము రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి నిర్వాకాలు మనం చూసాం. స్వయంగా భూమన కరుణాకర్ రెడ్డి ఏదైతే అది అక్కడ ఉన్నది కేవలం నల్లరాయి, ఆ రాయిని ఏమైనా చెప్పు తీసుకొని ఏదన్నా చేయగలుగుతానని చెప్పి ఆయన అన్నటువంటి దాఖలాలు. స్వయంగా భూమన కరుణాకర్ రెడ్డి అన్న అయినటువంటి సుబ్రహ్మణ్యం రెడ్డి కూడా ఆయన ఆ రోజు ఏదైతే తిరుమలలో అక్కడ ఎంప్లాయీస్ని నియమించేటువంటి ఆ సందర్భంలో వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారో ఆ ట్రైనింగ్ ఇచ్చేటువంటి వాళ్ళల్లో మరీ ముఖ్యంగా వేరే మతానికి సంబంధించినటువంటి వాళ్ళని పెట్టడం అనేది మనం కళ్ళెదుటి చూసాం. ఇంకా పద్మావతి యూనివర్సిటీ కేంద్రంగా వెంకటేశ్వర స్వామికి విరుద్ధంగా అక్కడ తిరుమల తిరుపతి క్షేత్రం దగ్గరలో ఉన్నటువంటి పద్మావతి యూనివర్సిటీలో అక్కడ ఉన్నటువంటి ఆడపిల్లల్ని మతం మారితేనే మీకు ఎక్కువ మార్కులు వస్తాయి, లేకపోతే మీరు సస్పెండ్ అయిపోతారు, మిమ్మల్ని ఫెయిల్ చేస్తామని చెప్పి ఆ రోజు బ్లాక్మెయిల్ చేశారు. ఎన్ని ఉదంతాలని మనం చూస్తూ వచ్చాం. అయితే జగన్మోహన్ రెడ్డి గారి జమానా వచ్చిన తర్వాత ఎంత ఆగమేఘాల మీద మతాలు ఇక్కడ హిందూ మతం నుంచి వేరే మతాలలోకి మారిపోయినారో మనం చూసాం. ఊరు వాడగడ కదిలి వచ్చిందనమాట. ఏది ఈ మాదిరి చేస్తున్నారు, దీనికి విరుద్ధంగా పోరాడేదానికి హిందూ మతం అంతా ఏకతాటిపైకి వచ్చింది ఆ రోజున. అందుకేమో జగన్మోహన్ రెడ్డి గారు 150 నుంచి 11కు పడిపోయినాడు. అయితే ఈ క్రమంలో నేను చెప్పేది ఏంది, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే ప్రభుత్వంలో ఉన్నారో 2019 వరకు ఆయనకు ఈ ఏదైతే నకిలీ నెయ్యి వ్యవహారం కావచ్చు, తిరుమల తిరుపతి క్షేత్రానికి సంబంధించి కొన్ని వ్యవహారాలు కావచ్చు, దానిపైన ఏ రోజు వివాదం కాల. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి స్టెప్ తీసుకొని సీఎం అయిన తర్వాతే ఈ వివాదాలన్నీ చుట్టుముట్టాయి. దానికి కేవలం జగన్మోహన్ రెడ్డి గారే బాధ్యుడు అని చెప్పి ఇవాళ పబ్లిక్లో చర్చ చేసుకుంటా ఉన్నారు.
చూస్తే 2019 వైసీపీ సర్కార్లోని విజయం నెయ్యి కొనుగోలు నిబంధనలు సడలింపు 2022లో కల్తీ నెయ్యి వ్యవహారం వెలుగులోకి. అంటే 2019 నుంచి 2022 వరకు వీళ్ళు యథేచ్ఛగా చేస్తూ వచ్చారు. మొత్తానికి 2022లో ఆ రోజున ఉన్నటువంటి ప్రతిపక్షాలు హిందూ బంధువులందరూ కొట్లాడితే ఆ రోజున విచారణ కమిటీలు పెట్టడం ఇదంతా జరిగిందనమాట. అంటే 2022 వరకు అడ్డు అదుపు లేకుండా డబ్బులు దండుకున్నా ఉన్నటువంటి వైనం మనం స్పష్టంగా చూడొచ్చు. నెయ్యి సరఫరా డైరీలతో లంచం డిమాండ్ చేసిన వైవిపిఏ ఎవరైతే అప్పనున్నాడో నెయ్యి సరఫరా చేసేటువంటి డైరీలతో లంచం డిమాండ్ చేశాడనమాట. ఎవరైతే మనం చిన్నప్పన్న అని చెప్తున్నామో జస్ట్ ఈ యొక్క వీళ్ళు చేసినటువంటి స్కామ్ చూస్తే ప్యారలల్గా వేరే స్కామ్స్ మన కళ్ళెదుట స్పష్టంగా కనిపిస్తాయి. ఆంధ్రప్రదేశ్లో ఆ రోజున మద్యం సరఫరా ఎవరైతే కంపెనీలు సరఫరా చేస్తారో మీరు కన్నా సరఫరా చేస్తే మీకు డబ్బులు వస్తాయి కదా, ప్యారలల్గా మీకు డబ్బులు అంత కోట్లాను కోట్లు మీరు దండుకుంటారు కాబట్టి మాకు అన్అఫిషియల్గా మీరు కన్నా మాకు లబ్ధి చేకూర్చి మాకు ప్రతిరోజు ఇంత ఇన్కమ్ ఇంత కమిషన్ కన్నా మాకు ఇస్తేనే మీకు ఆ టెండర్లు ఇస్తాము, మీకు మా రాష్ట్రంలో ఈ యొక్క మద్యం సరఫరా చేసుకునేదానికి మీకు హక్కులు ఇస్తామని చెప్పి ఆ రోజున ప్రభుత్వంలోని పెద్దలు ఏ విధంగా చేశారో అదే మాదిరి ఈ నెయ్యి వ్యవహారంలో కూడా ఏదైతే ఏఆర్ డైరీ కావచ్చు, రకరకాల డైరీలు కావచ్చు, విజయ డైరీ, వీటన్నిటికీ అవకాశం ఇవ్వకుండా ఆ రోజున కేవలం బోలేబాబా డైరీకి ఇవ్వడానికి కారణం ఏంటంటే బోలేబాబా డైరీ అనేటువంటి ఆ సంస్థ కోట్లాను కోట్లు డబ్బులు సంపాదించుకుంటుంది. ప్యారలల్గా వాళ్ళకి వచ్చేటువంటి లాభంలో అప్పట్లో ప్రభుత్వంలో పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అన్అఫిషియల్గా డబ్బులు ఇస్తారనమాట. కనీసం వీళ్ళు ఇచ్చేటువంటి డబ్బు ఆ రోజున టీటీడీ ఖజానా కూడా చేరుతుందనేది కూడా లేనంటే లేదు. ఏ రకంగా చూడండి ప్రతి ఒక్క వ్యవహారంలోనూ అన్అఫిషియల్గా డబ్బులు దనుకునేటువంటి వైనం మనం చూసాం. ఇంకా కూటమి వచ్చాక వ్యవహారం వెలుగులోకి అయితే వచ్చింది. కల్తీ జరిగినట్టు ల్యాబ్లో నిర్ధారణ, సిబిఐ సిట్ విచారణ, ఛార్జ్ షీటు. ఇంకా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఆ రోజు నియమించినటువంటి సిట్ క్లారిటీగా తేల్చేసింది కల్తీ జరిగిందని చెప్పి. అయితే ఇది వద్దు అని చెప్పి సుప్రీంకోర్టు వరకు పోయి సపరేట్ సిట్ నియమించుకున్నారు ఆ రోజు ఉన్నటువంటి వైసీపీ పెద్దలు. కానీ అక్కడ నియమించినటువంటి సిట్ ఏదైతే ఉన్నదో క్లారిటీగా కల్తీ జరిగిందని చెప్తున్నారు. దాన్ని బట్టి ఇప్పటికైనా అర్థం చేసుకోవాలా, హిందూ మతం పైన ఆ రోజున టీటీడీ కేంద్రంగా ఎవరైతే పెద్దలు ఉన్నారో వేరే మత విశ్వాసాలు పాటించేటువంటి వ్యక్తులు ఉన్నారో ఆ రోజున ఈ మతంపై చేసినటువంటి దాడిని హిందూ బంధువులందరూ ఖండించాలని చెప్పి నేనైతే కోరుతున్నా. ఇంకా 2019, 2024 మధ్య టీటీడీకి ఏకంగా 250 కోట్ల నెయ్యి సరఫరా. ఇంకా చూడండి కనీసం ఒక నెయ్యిలో ఒక బొట్టు పాలు కూడా వాడలేదంటే ఆ నెయ్యి తయారీలో ఇంకా అర్థం చేసుకోండి ఏ రకంగా వాళ్ళు డబ్బులు దనుకున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి పవిత్ర ప్రసాదం లడ్డు తయారీలో కల్తీ నెయ్యి అపవిత్రం చేశారు. కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ఆటలాడుకున్నారు. టీటీడీ నిబంధనలను అడ్డగోలుగా మార్చేసి టన్నుల కొద్దీ నెయ్యి కొనుగోలు చేసి ప్రసాదాలలో కలిపేశారు. కానుకలకు కకృతిపడి తిరుమలలో అపచారం చేశారు. నాడు అధికారంలో ఉన్నప్పుడు చేయాల్సిందంతా చేసి ఇప్పుడు దొంగ అరుపులు అరుస్తున్నారు. తమకేమీ తెలియదు అన్నట్లు అబద్ధాలు బుకాయింపులో తప్పించుకునేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. 2019 నుంచి 2024 వరకు టీటీడీ నెయ్యి కొనుగోలులో ఏమి జరిగింది, ఏ నిబంధనలు ఎప్పుడు సవరించారు, ఏ ఉద్దేశంతో నిబంధనలు మార్చారు, కల్తీ ఎలా జరిగింది వంటి వివరాలు మొత్తం వెలుగులోకి వచ్చాయి. ఫస్ట్ నుంచి జరిగినటువంటి వ్యవహారం చూడండి. 2019లో వైసీపీ ప్రభుత్వంలోకి వచ్చింది. నెయ్యి కొనుగోలు నిబంధనలు మొత్తం మార్చేశారు వీళ్ళకి అనుకూలంగా. ఇంకా 2022 ఆగస్టు 3న కల్తీ నెయ్యి వెలుగులోకి వచ్చింది. సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ టీటీడీకి వచ్చే నెయ్యిని టెస్ట్ చేయగా నెయ్యిలో కల్తీ చేసినట్లు తేలింది. బకాని అప్పట్లో టీటీడీ ప్రొక్యూర్మెంట్ జీఎం సుబ్రహ్మణ్యం వీటిని పట్టించుకోలేదు. పైగా 2022 అక్టోబర్లో మళ్ళీ అవే డైరీలకు కొత్త ఆర్డర్లు ఇవ్వడం అనేది కొసమెరుపు. ఇంక చూడండి, అంటే మీరు దేశంలో ఉన్నటువంటి ఏ సంస్థలైనా వచ్చి విచారణ చేసుకొని ఏమైనా చేసుకొని మేము చేసేదే మాకు వచ్చేటువంటి డబ్బులకి ఆదాయానికి ఎటువంటి గండి పడేదానికి వీల్లేదని చెప్పి వీళ్ళు ధైర్యంతో ముందుకెళ్ళిపోయినారనమాట. ఎందుకంటే వాళ్ళకి ఒక క్లారిటీ ఉన్నది, రానున్న 30 సంవత్సరాలు మాదే కదా ప్రభుత్వం ఉన్నది, మమ్మల్ని ఆపేది ఓడరా అన్నట్టు ఆ రకాన్ని వాళ్ళు ముందుకెళ్ళారు. ఇంకా 2022లో వైవి సుబ్బారెడ్డి గారి పిఏ పాత్ర స్పష్టంగా కనపడింది అనమాట. నాటి టీటీడీ చైర్మన్ అయినటువంటి వైవి సుబ్బారెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉండే ఆయన పిఏ చిన్నప్పన్న ప్రొక్యూర్మెంట్ జీఎంను కలిసి టీటీడీకి నెయ్యి సరఫరా చేసే కంపెనీల వివరాలను తీసుకున్నారు. ఇంక 2022లో లంచం డిమాండ్. చిన్నప్పన్న బోలేబాబా డైరీని సంప్రదించి కిలో నెయ్యికి 25 రూపాయలు లంచం ఇవ్వాలని కోరారు. సదరు కంపెనీ దీనికి అంగీకరించలేదు. దీనికి ప్రొక్యూర్మెంట్ జీఎం ద్వారా టీటీడీ నిబంధనలకు విరుద్ధంగా 2వ తనిఖీలు నిర్వహించాలని త్వరలో పిలిచే నెయ్యి టెండర్లో సదరు కంపెనీలకి అర్హత లేకుండా చేయాలని ఒత్తిడి చేశారు. ఇంక చూడండి, అంటే బోలేబాబా డైరీ ఆ రోజు టెండర్లో పాల్గొనింది. అయితే మేము లబ్ధి చేకూరుస్తున్నాం కాబట్టి అన్అఫిషియల్గా 1 కిలో నెయ్యి ఏదైతే టీటీడీకి సరఫరా చేస్తారో దానిపైన 25 రూపాయలు అదనంగా వీళ్ళకి ఇవ్వాలని చెప్పి కోరినారు.
నాయన మేము మా వల్ల అయితే అంత పెట్టలేమని అడగగా టెండర్ల నుంచి మీ కంపెనీకి రాకుండా చేసేటువంటి శక్తి మా కాడ ఉన్నదని చెప్పి వాళ్ళకి పైన బెదిరింపులు దిగినారు. ఇంకేం చేస్తారు? 2022లో బోలేబాబా డిస్క్వాలిఫై. చిన్నపన్న ప్రీమియర్ అగ్రి ఫుడ్ కంపెనీలతో పరిచయం పెంచుకుని కొత్త టెండర్లో బోలేబాబా డైరీని డిస్క్వాలిఫై చేయించారు. ఇంక వాళ్ళు అనుకునేది తడుగా బోలేబాబా డైరీ మేము కేజీకి 20 రూపాయలు ఇవ్వలేము అని చెప్పినందున వాళ్ళు డిస్క్వాలిఫై చేశారు. ఒక్కొక్క రోజు దాదాపు 6,000 కేజీల పైన 7,000 కేజీల పైన నెయ్యి సరఫరా అయ్యేది టీటీడీకి ఆ తిరుమల లడ్డు తయారీ కోసం. అందుకంటే ఒక్కొక్క కేజీ పైన 25 రూపాయలు దనుకున్నారంటే ఏ రేంజ్లో డబ్బులు కొట్టింటారు? ఒక్కొక్క రోజు ప్రతి రోజు లెక్కాచారమే వాళ్ళు. ఇంకా 2022లో రంగంలోకి కొత్త డైరీలు. బోలేబాబా డైరీ 2022 వరకు టీటీడీకి నెయ్యి నేరుగా సరఫరా చేసింది. తర్వాత ఆ కంపెనీలని డిస్క్వాలిఫైలో పెట్టారు. అయితే అధికారుల అండతో వైష్ణవి డైరీ, ఏఆర్ డైరీ, మాల్ గంగా వంటి డైరీలు షెల్ కంపెనీల ద్వారా టీటీడీకి నెయ్యి సరఫరా చేశాయి. ఇంకా 2024 జూలై 17 నెయ్యి బ్యాంకర్లు రిజెక్ట్ అంట. కొత్త టెండర్ల ద్వారా ఎంపికైన డైరీల నుంచి వచ్చే నెయ్యి ట్యాంకర్లను అనేక సార్లు టీటీడీ తిరస్కరించింది. అది కూడా సాధారణ తనిఖీల్లోనే ఆ ట్యాంకర్లను తిరస్కరించింది. కల్తీ నెయ్యి కేసులో తొలిసారి అక్కడే వెలుగులోకి వచ్చింది. ఇంక 2024లో ప్రభుత్వం మారిన తర్వాత ఏదైతే పాతది ఆ నెయ్యి సరఫరా కాంట్రాక్టర్ల ద్వారా నెయ్యి ట్యాంకర్లు వస్తూ ఉన్నాయో వాటిని టెస్ట్ చేయగా దాంట్లో కూడా కల్తీ ఉన్నదని తేలడంతో ఆ ట్యాంకర్లు తీసుకోలేదన్నమాట. ఇంకా 2024 జూలై 20న ముఖ్యమంత్రి సూచన. టీటీడీ వ్యవస్థలో లోపాలు సరిచేయాలని, లడ్డు ప్రసాదంలో నాణ్యత పెంచాలని, నాణ్యమైన నెయ్యి టీటీడీకి వచ్చేలా చూడాలని చెప్పి ఆన్లైన్ ద్వారా టికెట్ల వ్యవహారాన్ని సరిచేయాలని, అన్నప్రసాదాల్లో నాణ్యత పెంచాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సూచించినట్లు ఈవో ప్రకటన అయితే విడుదల చేశారు. ఇంకా 2024 జూలై 22 ఇంక 2 రోజుల గ్యాప్లోనే శాంపుల్ సేకరణ చేశారనమాట. టీటీడీ తిరస్కరించిన ట్యాంకర్ల నుంచి సేకరించిన నెయ్యిని పరీక్షల కోసం అధికారులు నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుకు పంపించారు. ఇంక ఇక్కడ ఏదైతే ఆంధ్ర రాష్ట్రంకి సంబంధించినటువంటి ఈ వ్యవస్థలకు పంపించడం, అక్కడ ఏదైనా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లకు ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి వాళ్ళకి పంపించకుండా ఏకంగా సెంట్రల్లో ఉన్నటువంటి వారికి పంపించారనమాట. ఆ రోజున శాంపుల్స్ పంపించి నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుకు పంపించి దీంట్లో ఏమైనా కల్తీ జరిగిందా అని తెలుసుకునే ప్రయత్నం చేశారు. 2024 జూలై 23న కల్తీ వ్యవహారం. లడ్డు నాణ్యత తగ్గిదని, నాణ్యమైన నెయ్యి వాడితేనే నాణ్యమైన లడ్డు వస్తుందని నిపుణులు చెప్పినట్లు ఈవో వెల్లడించారు. ఇంక ఈ రకంగా 2024 ఆగస్టు 21న కల్తీ నిర్ధారణ. ఇంకా ఆల్మోస్ట్ ఒక నెల తిరగకముందే ఏదైతే వీళ్ళు శాంపుల్ పంపించారో ఆ శాంపుల్లో కల్తీ ఉండదని చెప్పి ఈ నేషనల్ డైరీ డెవలప్మెంట్ వాళ్ళు అయితే క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఇంక 2024 సెప్టెంబర్ 18న సీఎం ప్రకటన చేశారు. ఏమని చేశారంటే టీటీడీ లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడారని మంగళగిరిలో జరిగిన ఎన్డీఏ శాసనసభ పక్ష సమావేశంలో ముఖ్యమంత్రి ఓపెన్గా ప్రకటించారు. ఇంక దీన్నే ఈ మధ్య వీళ్ళంతా రోలు చేస్తున్నారు. ఏం చేస్తున్నారంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఎట్లా అంటారు, తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ఏదైతే లడ్డు ఉన్నదో దాన్ని కల్తీ చేశారని ఎట్లా అంటారు. ఈ రోజు అన్ని బట్టబయలు అయిపోయినాయి కదా. ఇంకా 2024 సెప్టెంబర్ 19న సుబ్బారెడ్డి పిటిషన్ వేశారు. కల్తీ నెయ్యి, కల్తీ లడ్డు వ్యవహారంపై జ్యుడిషియల్ విచారణ చేపట్టాలని వైవి సుబ్బారెడ్డి హైకోర్టులో పిటిషన్ అయితే దాఖలు చేశాడు. 2024 సెప్టెంబర్ 25న క్రిమినల్ కేసు. వైసీపీ ప్రభుత్వ సమయంలో టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా చేశారనే ఆరోపణపై కేసు అయితే నమోదైంది. ఇంకా 2024 అక్టోబర్ 4న సిబిఐ నేతృత్వంలో సిట్టు. ఇంక ఏదైతే ఇక్కడ నియమించినటువంటి సిట్ పైన వీళ్ళు నమ్మకం లేదన్నారో సో సెంట్రల్కి సంబంధించినటువంటి సిట్ వచ్చింది, సిబిఐ ఆధీనంలో ఉన్నటువంటిది. ఇంకా 2025 డిసెంబర్ వరకు సిట్ అయితే విచారణ చేసింది. 12 రాష్ట్రాల్లో దర్యాప్తు చేసింది. 2025 ఫిబ్రవరి 9న తొలిసారి అరెస్టులు. ఎవరిని అరెస్ట్ చేసిందంటే బోలేబాబా డైరీకి చెందిన పోమిల్ జైన్, విపిన్ జైన్, అదేవిధంగా వైష్ణవి డైరీకి చెందిన అపూర్వ చావ్లా, ఏఆర్ డైరీకి చెందిన డి రాజు, రాజశేఖరన్ పాటు అజయ్ కుమార్, అదేవిధంగా ఆశీష్ అగర్వాల్ వీళ్ళందరినీ అరెస్ట్ చేశారు. 2025 నవంబర్ 28న టీటీడీ జీఎం అరెస్టు. టీటీడీ ప్రొక్యూర్మెంట్ జీఎం సుబ్రహ్మణ్యంని సిట్ అయితే అరెస్ట్ చేసింది. 2026 జనవరి 23 ఛార్జ్ షీట్. మొన్న ఏదైతే మనం మాట్లాడుతున్నామో ఛార్జ్ షీట్ జనవరి 23న అయితే ఛార్జ్ షీట్ వేసింది. 2019 నుంచి 2024 మధ్య 68 లక్షల కిలోల నెయ్యి అంటే దాదాపు 250 కోట్ల విలువైన నెయ్యి సరఫరా అయినట్లు సిట్టు విచారణలో గుర్తించింది. క్లారిటీగా చెప్పాలంటే 68 లక్షల కిలోల నెయ్యి సరఫరా ఆ రోజున కల్తీ నెయ్యి సరఫరా చేశారు 2019 నుంచి 2024 మధ్య. ఇది మొత్తం ఛార్జ్ షీట్లో పొందుపరిచింది. ఇప్పుడు ఏదైతే సుప్రీంకోర్టు ఆధీనంలో సిట్ నియమించారో ఆ సిట్ అనమాట. వైవీపీఏ ఖాతాలో నగదు. మనం ఇప్పుడు దాకా చెప్పినటువంటి చిన్నపన్న ఎవరైతే ఉన్నారో ఆయన అకౌంట్లో ఏకంగా 4,69,00,000 రూపాయలు ఆయన ఖాతాలో డబ్బులు జమ అయినాయి. అవి యాడ్ నుంచి వచ్చినాయంటే
ఉంటే కూడా ఎవరికాడ సమాధానం ఉండదు. ఆయన నెల జీతం మ్యాక్సిమం వేసుకుంటే 50,000 జీతంగా ఉండాలి. నెమ్మదిగా ఢిల్లీ స్థాయి వరకు ఆయన లాబింగ్లు చేసుకొని ఇక్కడ కల్తీ వ్యవహారంలో ఆయన ఇన్వాల్వ్ అయ్యి ఏకంగా కోట్ల రూపాయలు డబ్బులు దున్నుకున్నాడంటే ఇంక అర్థం చేసుకోవచ్చు. ఆడు ఉన్నటువంటి 250 కోట్లు మనకు ఆయన అకౌంట్లో కేవలం 4,69,00,000 మాత్రం కనిపిస్తుంది. మిగిలిన డబ్బులు ఎట్లా పోయినాయి అనేది ఇంకా రానున్న విచారణలో అయితే ఖచ్చితంగా తెలిసేటువంటి అవకాశం ఉంది. ధన్యవాదాలు.